అందరికీ నమస్కారం. నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. చికెన్ లవర్స్ అందరికీ రెండు స్పెషల్ చికెన్ రెసిపీస్ ఇవాళ నేను చూపించబోతున్నాను. ఒకటేమో చికెన్ మెజెస్టిక్, ఇది హైదరాబాద్లో ఒక చాలా పాపులర్ అయిన ఒక డిష్ అండి. ఇంకోటేమో చికెన్ ఫ్రైడ్ రైస్. ఎందుకండి ఆలస్యం, పదండి రెసిపీస్ ఎలా చేయాలో చూద్దాం. చికెన్ మెజెస్టిక్ కోసం ముందుగా చికెన్ ముక్కల్ని మ్యారినేట్ చేయాలి. దీనికోసం ఒక బౌల్లో నేను 500 గ్రాములు బోన్లెస్ చికెన్ ముక్కల్ని తీసుకుంటున్నాను. వీటిని ఇలా చిన్న స్ట్రిప్స్లా వచ్చేట్టు కట్ చేసి పెట్టుకోవాలి. ఇందులో 1 టీ స్పూన్ ఉప్పు, 1 కప్పు మజ్జిగ, 1 నిమ్మకాయ రసం వేసుకోవాలి. ఇది ఫస్ట్ మ్యారినేట్. వీటన్నిటిలో నానబెడటం వల్ల చికెన్ సాఫ్ట్గా అవుతుంది. మీరు ఎంత ఎక్కువ చికెన్ని మ్యారినేట్ చేస్తే చికెన్ అంత జ్యూసీగా టెండర్గా ఉంటుంది. దీన్ని మినిమం 2 గంటల పాటు పక్కన పెట్టాలి. 2 గంటల తర్వాత చికెన్ చక్కగా మ్యారినేట్ అయ్యి కనిపిస్తుంది. ఇందులో ఇలా మజ్జిగ ఎక్కువైపోతే వేరే బౌల్లోకి తీసేయచ్చు. ఇప్పుడు సెకండ్ మ్యారినేట్ కోసం నేను 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లవర్ వేసుకోవాలి. ఇందులో నేను 1 గుడ్డుని పగలగొట్టి వేస్తున్నాను. ఇదంతా మళ్ళీ బాగా కలపాలి. మీకు ఇది ఇంకా స్పైసీగా కావాలనిపిస్తే ఇంకొక టీ స్పూన్ కారం వేసుకోవచ్చు. దీన్ని ఇంకొక గంట సేపు పక్కన ఉంచాలి. ఇప్పుడు ఒక బాండీలో వేయించడానికి సరిపడా నూనె పోసుకోవాలి. నూనె బాగా కాగిన తర్వాత మ్యారినేట్ చేసిన చికెన్ ముక్కల్ని బాండీలో ఒక్కొక్కటిగా వేసి వేయించాలి. ఇవన్నీ చిన్న చిన్న బ్యాచెస్లో వేస్తే బాగా ఫ్రై అవుతాయి. చికెన్ ముక్కలు ఇలా గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారిన తర్వాత బయటికి తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక వెడల్పాంటి ప్యాన్లో నేను 1 టేబుల్ స్పూన్ నూనె వేస్తున్నాను. ఇందులో పొడవుగా తరిగిన కొన్ని వెల్లుల్లి రెబ్బలు, చీల్చిన 4 పచ్చిమిరపకాయలు, కొన్ని కరివేపాకులు వేసి అంత బాగా వేయించాలి. పొయ్యిని లో ఫ్లేమ్లో ఉంచి ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసి అంత బాగా కలపాలి. పొయ్యిని లో ఫ్లేమ్లో ఉంచి ఇందులో 1/2 కప్ బాగా చిక్కటి పెరుగుని వేసుకోవాలి. ఇప్పుడు 2 టీ స్పూన్ల సోయా సాస్ వేసి అంత కలిపిన తర్వాత వేయించి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని వేస్తున్నాను. ఈ పాయింట్లో రుచి చూసి మీకు కావాలంటే ఇంకా ఉప్పు యాడ్ చేసుకోవచ్చు. నేను ఇందులో 1/2 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. చివరగా పైన తరిగిన కొత్తిమీరని వేయాలి. అలాగే తరిగిన పుదీనా ఆకుల్ని కూడా వేసుకోవాలి. ఇదంతా బాగా కలపాలి. అంతే, చికెన్ మెజెస్టిక్ తయారైనట్టే. దీన్ని వేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూద్దాం. చికెన్ ఫ్రైడ్ రైస్ చేయడానికి ముందుగా చికెన్ని ఉడికించాలి. దీనికోసం ఒక పాత్రలో 2.5 కప్పుల నీళ్లు పోసుకోవాలి. ఇందులో 250 గ్రాముల బోన్ ఉన్న చికెన్ని వేసుకోవాలి.
1 టీ స్పూన్ ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి వేస్తున్నాను. తర్వాత 5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేస్తున్నాను. చికెన్ బాగా ఉడికిన తర్వాత పొయ్యిని కట్టేసి పక్కన పెట్టుకోవాలి. చికెన్ స్టాక్ని అన్నం వండటానికి యూజ్ చేయొచ్చు. ఇప్పుడు అన్నం వండటానికి ఒక పాత్రలో 2 కప్పుల చికెన్ స్టాక్, 1 కప్పు నీళ్ళని వేస్తున్నాను. ఇందులో 1 కప్ కడిగిన బాస్మతి బియ్యాన్ని వేస్తున్నాను. చూస్తున్నారు కదా, అన్నం ఉడికింది కాబట్టి పొయ్యి కట్టేసుకోవచ్చు. దీని మీద మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇప్పుడు చికెన్ ముక్కల్ని తుంచుకుని ఎముకలని తీసేయాలి. ఒక వెడల్పాటి సాస్ పాన్లో 1 టేబుల్ స్పూన్ నువ్వుల నూనె వేసుకోవాలి. ఇందులో తరిగిన 2 టీ స్పూన్ల వెల్లుల్లి, తరిగిన 1 టీ స్పూన్ అల్లం, తరిగిన 1 మీడియం సైజ్ ఉల్లిపాయ, తరిగిన ఉల్లికాడల గడ్డలు, తరిగిన కొన్ని బీన్స్, తరిగిన 1 చిన్న క్యారెట్, తరిగిన క్యాప్సికం ముక్క, 1/2 కప్ తురిమిన క్యాబేజ్, ఇవన్నీ వేసి అంత బాగా కలుపుకోవాలి. ఇందులో తగినంత ఉప్పు, మిరియాల పొడి వేసుకోవాలి. ఇప్పుడు గుడ్లు వేయడానికి మధ్యలో కొద్దిగా చోటు తయారు చేసుకోవాలి. 3 గుడ్లని పగలగొట్టి ఇందులో వేయాలి. దీనిపైన మిరియాల పొడి వేస్తున్నాను. ఇవన్నీ ఒక్కసారి కలిపిన తర్వాత తుంచి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని వేస్తున్నాను. మళ్ళీ ఇదంతా ఒక్కసారి కలుపుకోవాలి. నేను క్లాసిక్ చికెన్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను, అందుకే సాసెస్ వేయట్లేదు. మీకు కావాలంటే ఇందులో సాసెస్ కూడా వేసుకోవచ్చు. ఇందులో 1 టీ స్పూన్ ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి వేస్తున్నాను. ముందుగా ఉడికించిన అన్నాన్ని కూడా వేసి జాగ్రత్తగా కలుపుకోవాలి. చివరిగా ఉల్లికాడలతో గార్నిష్ చేసి కలుపుకుని వేడిగా సర్వ్ చేసుకోవచ్చు. సో ఈ పాపులర్ అయిన చికెన్ మెజెస్టిక్, దాంతోపాటు ఈ చికెన్ ఫ్రైడ్ రైస్, ఈ 2 బ్యూటిఫుల్ చికెన్ రెసిపీస్ అండి. సో మీకు ఏది తినాలనిపించినా కూడా ఇంట్లో ట్రై చేసి మీరు ఎంజాయ్ చేయండి.